నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరితో హల్వా చేసుకుందాం. 3 కొబ్బరి చిప్పలు తీసుకుందాం. ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. ఒక చాకు తీసుకొని స్లోగా కొబ్బరి చిప్పలో నుండి కొబ్బరి తీసుకున్నాను. మిగతా కొబ్బరి చిప్పలన్నీ ఇలాగనే తీసుకోవాలా. కొబ్బరి చిప్పకు బ్రౌన్ పార్ట్ అంతా స్లోగా తీసుకున్నాను. కొబ్బరి గిన్నె తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. మిగతా కొబ్బరి గిన్నెలు కూడా ఇలాగనే కట్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. కట్ చేసుకున్న కొబ్బరి మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. 3 కొబ్బరి గిన్నెలకు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి 3 కప్పులు వచ్చింది నాకు. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. కొబ్బరిను ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బండిలు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. మధ్య మధ్యలో కలుపుతూనే ఉందాం, లేకుంటే అడుగు అంటుకుంటుందండి. కొబ్బరి బాగా ఫ్రై అయిందండి. కొబ్బరి ఈ కలర్ రావాలండి. మూడు కప్పులు కొబ్బరకు 1.5 కప్పు చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసినాక ఒకసారి అంతా కలుపుదామండి. ఒక కప్పు పాలు కాగబెట్టుకొని చల్లగా చేసుకునే పాలు వేసుకుందామండి. పాలు వేసుకున్నాక కలుపుకుంటా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. కొన్ని ఫ్రూటీలను వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాం.
గ్యాస్ ఆఫ్ చేసుకొని బండిల్లు కిందికి దింపుకున్నాం. మన పచ్చి కొబ్బరి హల్వా రెడీ అయిపోయిందండి. ఈ హల్వా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా బాగుంటుందండి హల్వా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.